సర్వతీర్థమయీ మాత సర్వదేవమయ పిత తస్మాత్ సర్వప్రయత్నేన పూజయేతు తౌహి నిత్యతః. మాతృదేవో భవ పితృదేవో భవ. చనిపోయిన తర్వాత గరుడ పురాణం ప్రకారంగా 13 రోజులు ఆత్మ ఏ విధంగా ప్రయాణిస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ముందు ఎక్కడికి వెళ్తుంది, తర్వాత ఎక్కడికి వెళ్తుంది, తర్వాత పరిస్థితి ఏంటి, రోజు రోజుకి వచ్చేటటువంటి మార్పులు ఏంటి. ఈ 13 రోజులు మనం ఏదో ఒక ఏ కులంలో చూసినా, కులాల వారి మళ్ళీ మనం మాట్లాడడం మన అభిప్రాయం కాదు, కానీ ఇక్కడ కొంతమంది 13 రోజులు నిత్య కార్యక్రమం చేసేవాడు ఉన్నారు. కొంతమంది మరి కొన్ని రోజులు ఏమో మధ్యలో తగ్గించుకుంటూ ఉంటారు, కాలమాన పరిస్థితులను బట్టి చేస్తున్నారు. కొంతమంది చివరి 3 రోజులు చేస్తున్నారు, మొదటి 2 రోజులు చేసిన తర్వాత మళ్ళీ చివరి 3 రోజులు చేస్తూ ఉన్నారు. రకరకాలుగా వాళ్ళ సాంప్రదాయాల ప్రకారంగా శాస్త్రానికి ఎంత ప్రాముఖ్యతనివ్వాలో అలాగే సాంప్రదాయానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉన్నది. వారి యొక్క పెద్దలు ఆచరించినటువంటి విధానాన్ని ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి అందులో తప్పు ఏమీ లేదు, ఆచార ప్రకారం చేస్తున్నారు. ఈ 13 రోజుల్లో జరగబోయేటటువంటి ఈ 13 రోజులు కార్యక్రమం చేస్తున్నారు. ఈ 13 రోజుల్లో జరిగేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఈ ప్రశ్న యొక్క అర్థం ఆత్మ ప్రయాణం అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేది. మొదటి రోజు చనిపోయిన రోజు ఈ స్థూల శరీరంతో ఈ బంధాన్ని విడిపోతుంది లోపల ఉన్నటువంటి ఆత్మ. ఈ విషయాన్ని కూడా ఆత్మకు తెలుస్తుంది, చచ్చిపోయిన విషయం తెలుస్తూ ఉంటుంది, కొంత తెలుస్తూ ఉంటుంది, కొంత తెలియనటువంటి పరిస్థితిలో ఉంటుందన్నమాట. చనిపోయానా లేదా అనేటటువంటి విషయంలో ఊగిసలాడుతూ ఉంటుంది. మొదటి రోజు చనిపోయిన రోజు జరిగే పరిస్థితి. ఇక 2-3 రోజుల్లో మరి 70 ఏళ్ళు పెరిగాడో 80 ఏళ్ళు ఉన్నారో తెలియని భూమి మీద వారు జీవించి కన్న తల్లిదండ్రుల బంధాన్ని విడిచుకోలేరు, కట్టుకున్న భార్య బంధాలని కలిసి తనతో పుట్టినటువంటి అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని వీళ్ళ నుంచి బంధాల నుంచి విడబడటం, ఆ బంధాన్ని తెంపుకోవడం కూడా చాలా కష్టమైనటువంటి ప్రక్రియగా ఉంటుంది. వీరు కట్టుకున్నాడు, ఎంతో కష్టపడి ఇల్లు 7 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు, తను కొనుక్కున్నాడు ఊళ్ళంత బంగారం, రాసిలేంటి చేయించుకున్నాడు కోరి ఏరి, తనకు నచ్చినటువంటి దేవుని బొంగరాలు చేయించుకున్నాడు. అట్లాగే కోరి అందమైనటువంటి భార్య, సాక్షాత్తు ఆ లక్ష్మీదేవితో సమానమైనటువంటి, ఆ గౌరీదేవితో సమానమైనటువంటి, ఆ సరస్వతీదేవితో సమానమైనటువంటి ఒక మంచి అమ్మాయిని వివాహం చేసుకొని ఆవిని మరింత చేశాడు. ఆవిడ్ని వదలలేడు, పిల్లల్ని వదలలేడు, తల్లిదండ్రులను వదలలేడు, అన్నదమ్ములను వదలలేడు, ఇల్లు మొత్తం వీళ్ళేమి వదలలేక ఈ 2-3 రోజులు వాళ్ళు చేసే పని ఏంటంటే ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాడండి. చనిపోయే ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చేసిందే కానీ ఈ బంధాల నుంచి విడిపడటం తెలియక, విడబడలేక ఇక్కడే తిరుగుతూ ఉంటుంది ఈ 3-4 రోజులు కూడా. ఇక 4వ రోజు నుంచి అప్పుడు ఆవిడికి కొంత అర్థం అవుతుంది. ఈ ఆత్మ తాపత్రయపడుతోందే కానీ వాళ్ళకెవరికి వాళ్ళతో మాట్లాడే అవకాశం లేదు. వాళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళకి వినబడినా వినబడకపోయినా వాళ్ళకి కనబడటం లేదు, అందుకే నాకు స్పందించటం లేదు, నేను అడిగిన దాన్ని సమాధానం చెప్పటం లేదు, నేను చనిపోయాను ఎదురుగా ఉన్నాను అని చెప్పి కూడా వాళ్ళకి ఏమీ తెలియటం లేదు. కానీ బాధపడుతున్నారు, నేను పోయాను అని చెప్పేసి చింతిస్తున్నారు అనేటటువంటి బాధ తను చూడగలుగుతోంది కానీ వీళ్ళు చూడలేనటువంటి పరిస్థితి. ఇక 2వ రోజు 3వ రోజు ఈ విధమైన పరిస్థితి ఉంటుంది. 4వ రోజుకి వచ్చేటప్పటికి ఏంటంటే తనకి ఇంకా నేను ఏం చెప్పినా, నేను ఎంత ఇచ్చినా, నేను ఎంత ఘోషించినా, ఎంత రోధించినా వాళ్ళకి ఏమీ తెలియటం లేదు, అందుచేత ఇంకా నేను చెప్పి ప్రయోజనం లేదు అని చెప్పేసి వాళ్ళతోటి బంధం కొద్దిగా తగ్గిపోతూ ఉంటుంది. తన అన్నదమ్ములతోటి, తల్లిదండ్రులతోటి, భార్య పిల్లలతోటి బంధంతో ఆ బంధం కొంత అలా తగ్గుతూ వస్తుంది. ఆఖరికి ఈ 5వ రోజుకి వచ్చేటప్పటికి ఆవిడ అంగీకరిస్తుంది, నేను చనిపోయాను, ఇక నేను ఏం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఏం చెప్పినప్పటికీ నేనేమి చెయ్యలేను అనేటటువంటి ఒక స్థితిలోకి వచ్చేస్తుంది. ఇక్కడ 5వ రోజు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనం చనిపోయిన రోజు నుంచి అనేక రకాల మంత్రాలతోటి ఈ పిండ ప్రదానాలు, ఈ కర్మకాండ అంతా చేయటం ద్వారా వాళ్ళకి ఒక సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, ఇప్పుడు దాకా ఉన్నటువంటి మనిషి ప్రాణంతో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఈ
స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం, చాలా చిన్న శరీరం ఒకటి ఏర్పడుతోంది. అది పూర్తవుతుంది. అది కూడా ఒక్కసారిగా ఏర్పడిపోదు కదండి. అది కూడా దానికి కావాల్సినవి ఏవో ఉంటాయి మరి. అలా ఆ సూక్ష్మ శరీరం ఒకటి తయారవుతూ ఉంటుంది అనమాట. అది చాలా చిన్న ప్రమాణంలో ఉంటుంది. అంగుష్ట మాత్ర ప్రమాణం అని చెప్పి కొన్నిట్లో చెప్పారు, కొన్నిట్లో ఆ మాట కూడా రాదు. అంగుష్ట ప్రమాణం అనేది అది ఎంత సూక్ష్మం అంటే ఎంత సూక్ష్మమైనా ఉండొచ్చు కాక, అది కొన్నిట్లో మాత్రం అంగుష్టం మాత్ర ప్రమాణం ఉన్న. అంగుష్టం అంటే బ్రొటన వేలు, ఈ బ్రొటన వేలు ఉంది కదండి అంగుష్టం అంటే. ఇందులో ఈ మొదటి చివరి నుంచి ఈ మొదటి కణుపు ఇక్కడ ఇలా వంగుతో చూడండి, దీన్ని అంగుష్టం అంట. ఈ అంగుష్ట మాత్ర ప్రమాణం అంత మాత్రం శరీరంతో ఒక సూక్ష్మ శరీరం ఏర్పడుతుంది అనమాట అండి మనం చేసే ఈ ప్రక్రియల ద్వారా. లేకపోతే అది కూడా ఏర్పడక చాలా ఇబ్బంది పడిపోతా. మనం డబ్బుల కోసం కక్కుర్తిపడో, లేకపోతే ఆఫీసుకి సెలవు అయిపోతున్నానో, లేకపోతే షాప్ తిరగకపోతే ఈవేళ 10,000 రూపాయలు నష్టం వచ్చేస్తున్నానో, ఈ కక్కుర్తి పనుల ద్వారా మీకు జన్మనిచ్చిన పాపానికి వాళ్ళు ఇన్ని బాధలు పడిపోతూ ఉంటారు. అట్లా సూక్ష్మ శరీరం కూడా పూర్తి ఏర్పడినటువంటి పరిస్థితి. అంటే కష్టమే ఏర్పడుతుంది, నువ్వు చేస్తే మరింత సులువుగా ఏర్పడడానికి అవకాశం ఈ విధంగా అయిపోతుంది. అయిన తర్వాత ఈ 6వ రోజుకి వచ్చేటప్పటికి ఏమవుతుంది అన్నట్టయితే వారు మొత్తంగా పూర్తిగా 100% కూడా ఈ జీవితం నుంచి దూరం అయిపోతారు. మనకి 4వ రోజుకే అర్థమైపోయింది వాళ్ళకి, మనం చెప్పింది ఏం అర్థం కాదు, నేను మరణించాను, నేను చెప్పినా వేస్ట్ అనే ఉద్దేశం 4వ రోజు ఏర్పడింది. ఈ 6వ రోజుకి వచ్చేటప్పటికి పూర్తిగా తన యొక్క అనుబంధాలన్నీ పూర్తిగా జీవితం నుంచి దూరం అయిపోతారు. పూర్తి ఈ స్థూల శరీరంతో ఉన్నప్పటి అనుబంధాలు, బాప్యాయతలు, అనురాగాలు, ప్రేమలు వీటన్నిటి నుంచి దూరం అయిపోతాడు. తదుపరి గమనం నెక్స్ట్ ఎక్కడ చేయాలి, ఇక్కడి నుంచి విడిపోయాడు సరే, తర్వాత ఏంటి, ఎక్కడికో వెళ్ళాలి కదా మరి, వాడు తీసుకెళ్తూ ఉంటారు కదా, అటువైపు నెక్స్ట్ ఎక్కడ తీసుకెళ్తారో తెలియదు. అక్కడికి ఆ ప్రయాణం వైపుకి సిద్ధమవుతూ ఉంటాడు. ఎవరు వస్తారో తీసుకెళ్తారో, ఎవరు రారో ఏమో తెలియదు మనకి. వాళ్ళు యమభటులు రావచ్చు, శివుడు పంపించిన వారు కావచ్చు, విష్ణుమూర్తి కావాల్సి పంపించిన వారు కావచ్చు, అట్లా ఎవరు వస్తారో వీళ్ళు చేసిన కర్మాన్ని బట్టి వస్తూ ఉంటుంది. అలా ఎటు వైపు వెళ్ళాలో తెలియదు, మొత్తం మీద ఎక్కడో దగ్గరికి వెళ్తామని తెలుసు. ఆ ప్రయాణానికి ఎవరెక్కడ తీసుకెళ్తారో అక్కడ తీసుకెళ్ళిపోవడానికి, అక్కడికి వెళ్ళిపోవడానికి ఈయన సిద్ధమవుతూ ఉంటాడనమాట. ఈయన ప్రయాణం కూడా ఆ ప్రయాణం వైపుకి సిద్ధమవుతూ ఉంటాడు. ఎవరు ఎక్కి తీసుకెళ్తే అటువైపు వెళ్ళాలి. మరి దారి తన్ని తెలియదు, దారిలో ఎక్కడో నడిమధ్యలో ఉన్నామండి, మనకు ఏమీ తెలియటం లేదు. ఎవరు వస్తే వాడే ఆధారం అని చేత ఎవరు వస్తారో వీళ్ళు చేసుకున్న దాన్ని బట్టి ఆ రోజుకి అట్లా అయిపోతుంది. ఆ రోజు అక్కడికి ప్రిపేర్ అవుతాడు. అయిపోయి ఎవరు తీసుకెళ్తే వాళ్ళు కూడా వెళ్ళిపోవటానికి, ఒకటి ఉండలేదు అక్కడ మరి. ఆ విధంగా ఇక 7వ రోజుకి వచ్చేటప్పటికి ఈ పూర్వ బంధువులు, ఈ గృహ అనుబంధాలు మొత్తం పూర్తిగా విడిపోతాయి. 100% విడిపోతాయండి. ఇక 8వ రోజు వచ్చేటప్పటికి తన తదుపరి వీరు చేసేటటువంటి పిండ ప్రధాన విధి ఉంది కదా, కొడుకులు కొంతమందికి కొడుకు చనిపోయాడు అనుకోండి, పౌత్రుడు ఉంటాడు. పౌత్రుడు అంటే పుత్రస్య పుత్రః పౌత్రః. అతను కొడుకు చనిపోతే ఇంకా 5-6 కొడుకు 10 మంది 15 మంది ఉండేవారు. ఇంకా పూర్వం మనం ఇంకా వెనక్కి వెళ్ళినట్టయితే మనకు ధృతరాష్ట్ర వారి కాలంలో 100 మంది ఉండేవాళ్ళు. అట్లా పెద్ద పెద్ద సంసారాలు. ఆ విధంగా ఎవరో పెడతారు. మొత్తం మీద ఈ పిండ ప్రదానం ద్వారా తన యొక్క పూర్తి ప్రయాణానికి సిద్ధమైపోతూ ఉంటాడు. సూక్ష్మ శరీరం ఏర్పడింది కాబట్టి 8వ రోజు. ఇక 9వ రోజుకి వచ్చేటప్పటికి ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. ఎవరు వచ్చి తీసుకెళ్తారని తర్వాత మాట్లాడుకోండి. ఇక 10వ రోజు వచ్చేటప్పటికి దీన్ని దశాహ కర్మ అంటారు. వాళ్ళు ఈ 9 రోజులకి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో ఈ 10వ రోజుకి అంతకన్నా కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఈ 10 రోజులకి ఇది చాలా ప్రాధాన్యమైనటువంటిది. ఈ 10వ రోజు, చనిపోయిన 10వ రోజు, ఈ 10 రోజుల కర్మల నుంచి అంటే వీళ్ళు చేసినటువంటి ఈ పిండ ప్రదానాలు, ఆ మంత్రాల ద్వారా వీటినన్నిటి నుంచి కూడా వాళ్ళు ప్రేతస్థితి నుంచి ఈ సూక్ష్మ శరీరం, ప్రేతస్థితి ఇవన్నీ కూడా వీటి నుంచి తదుపరి స్థితికి పూర్తవుతుంది. మొదటగా మనం ఇవన్నీ ప్రేతాత్మలో ప్రేత స్థితిలోని భాగాలే ఇది ఈ సూక్ష్మ శరీరం కానీ మరొకటి కానీ. ఇందులో రకాలన్నమాట ఇవన్నీ. ఇక్కడి నుంచి తదుపరి స్థితి పూర్తవుతుంటుంది. వీళ్ళు చేసినటువంటి పిండ ప్రదానాలు, ఈ తిలతర్పణాలు, అలాగే ఇవన్నీ కూడా. ఇక 11వ రోజుకి వచ్చేటప్పటికి ఏకాదశం అంటారు దీన్ని. ఏకాదశ కర్మలు. ఆ రోజు కూడా 11 రకాల కర్మలు చేస్తారు. 11 రకాల కర్మలు చేయడం ద్వారా
ఆ వేళ ఏం చేస్తారు? దానాలు చేస్తారు, మైలశుద్ధి పోగొట్టేస్తారు. శుద్ధి పుణ్యావచనం అని ఇవన్నీ ఆ కర్మల ద్వారా ఆయన అప్పుడు దాకా ఉన్నటువంటి ఆయన చనిపోవడం ద్వారా ఏర్పడినటువంటి ఆ శౌచాన్ని పోగొట్టేస్తారు. పోగొట్టేసి ఆయన సద్గతులు కలగడం కోసం భూదానం అని, గోదానం అని, ఆ దానాలు దేనికి దేనికి ఏది చేస్తారని మరి తర్వాత మనం ముందు చెప్పుకుందాము. దశదానాలు ఉంటాయి, ఆ దశదానాలు చేస్తారు. ఈ దశదానాలు కాకుండా షోడశ దానాలు అని చెప్పేసి 16 రకాలైనటువంటి దానాలు కూడా చేస్తారు. ఎందుకంటే వీరు ఈ ప్రయాణంలో ఇంకా బయలుదేరారా కానీ ఎక్కడికైనా తిరిగినటువంటి పరిస్థితి. ఈ దారిలో వారు బాధపడకుండా ఉండడం కోసం మధ్యలో అనేక రకాలైనటువంటి దుర్భరమైనటువంటి నదులు వస్తూ ఉంటాయి. రకరకాలైనటువంటి ఆ నదిని దాటడానికి కోసం అని చెప్పేసి అక్కడ గోదానం చేస్తారు. ఆ గోదానం ద్వారా చేయటం మాత్రమే ఆ నదిని దాటగలుగుతారు, అంత భయంకరమైనటువంటి నదిని. అందుకోసం గోదానము, అలాగే భూదానము. వీళ్ళు ఎండలో ఆ భయంకరమైన తుప్పల్లో ఆ ముళ్ళల్లో ఇబ్బంది పడుతూ భయంకరమైన వేడిలో వెళుతూ ఉంటారు కాబట్టి కాళ్ళకి చెప్పులు దానం చేస్తూ ఉంటారు. అలాగే గొడుగు దానం చేస్తారు, కొంతలో కొంత రక్షిస్తుందనేసి. అలాగే నీటి దానం చేస్తూ ఉంటారు. వారి పేరుతో వారు చనిపోయి ఎంతకాలం అయినా కూడా వారి పేరుతో మనకి చలివేంద్రాలను పెడుతుంటారు. బతికున్న వాళ్ళందరికీ ఈ నీరు ఇవ్వటం ద్వారా ఒకరికి మనం ఎప్పుడు ఈ జన్మలో కాదు ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఒక్క అణుమాత్రం సహాయం చేసినా అది కోట్ల రెట్టుల్లో మనకి ప్రతిఫలాన్ని ఇస్తూనే ఉంటుంది. ఒక ఇబ్బందిలో ఉన్నటువంటి ఒక ప్రాణి, చేమ కావచ్చు, వేరు కావచ్చు, మేక కావచ్చు, కుక్క కావచ్చు, మనిషి కావచ్చు, ఏదైనా సరే దానికి మనం చేసినటువంటి అణుమాత్రం ఉపకారమైనా సరే మనకు ప్రతిఫలంగా అనేక కోట్ల రెట్లు మనకి ప్రతిఫలంగా మనకి లభిస్తూ ఉంటుంది. అందుచేత ఇవన్నీ కూడా ఈ షోడశ దానాలని, దశదానాలని, ఆఖరికి కన్యాదానం కూడా చేయిస్తారు. ఇందులో ఒక బొమ్మను కొని కన్యాదానం. ఎందుకంటే కొంతమందికి అబ్బాయిలే ఉంటారు, అమ్మాయిలు ఉంటారు. కన్యాదాన ఫలితం దొరకదు వాళ్ళకి. అది కూడా చాలా పుణ్యకాయం. కాబట్టి కొంతమంది ఏం చేస్తారు, అన్నగారి కూతురికి పెళ్లి చేయటమో, చెల్లెల కూతురికి పెళ్లి చేయటమో, తనే కన్యాదాతగా ఉండి ఆ ఖర్చులన్నీ వాడు భరించి అలా చేయడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఆ అవకాశం కూడా ఉండదు. వీళ్ళు పుట్టినవాడు ఒకడే, ఇంకేం చేస్తారు, ఉన్న వాళ్ళతో సత్సంబంధాలు లేవు. అటువంటి పరిస్థితుల్లో అయినా నాకుందే ఒకే పిల్ల అయినప్పుడు కన్యాదానం నేను చేసుకుంటాను కానీ నీకెందుకు ఇస్తానంటాడు. వాడికి 2, 3, 4, 5 పిల్లలు ఉంటే ఓ దాన్ని నువ్వు చేయడం నాకు కొంచెం బరువు తగ్గుతుంది అంటాడు. ఇప్పుడు ఒక్కతే కూతురున్నప్పుడు వాడికి కన్యాదాన ఫలితం కావాలి కదా. అందుచేత వాడు దానికి అవకాశం ఉండదు. ఏ విధమైన అవకాశము లేనప్పుడు ఒక బొమ్మను కొని ఆమెనే కన్యగా భావించి దాన్ని ఒక బ్రాహ్మడికి దానంగా ఇస్తారు. అంటే కన్యాదానం చేసినటువంటి, అంటే ఆడపిల్లకి పెళ్లి చేయటం, ఆ ఫలితం కూడా దక్కాలని కన్యాదానం అని చెప్పేసి కన్యాదానం కూడా అందులో ఉంది. రకరకాల మంచం ఈ దారిలో ఈ 13 రోజుల ప్రయాణంలో నిద్ర వస్తుంది, ఇంత ఎండలో నడిచాడు, దాహం, దానికే తప్పనాలు అవి వదలటం, ఇవన్నీ ఈ బాధ నుంచి తప్పించుకోవడం కోసం అనేసి ఇక్కడ మంచం, పరుపు, దిండుతో సహా దానం చేస్తూ ఉంటారు. అనేక రకాల మీకు మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం. ఆ దశదానాలు ఏంటి, ఆ షోడశ దానాలు ఏంటి, అవి ఎందుకు చేయాలి అనేటువంటివి ముందు రాబోయేటటువంటి మనం ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఇక్కడ ఈ విధంగా 11వ రోజుకి ఆ దాన ధర్మాలు చేసి ఆ మైలశుద్ధి చేసేసి పిండకర్మలన్నీ కూడా చేసేయడం చాలా ముఖ్యం అన్నమాట అండి. ఈ విధంగా మనకి 11వ రోజు జరుగుతుంది. ఇక 12వ రోజుకి వచ్చేటప్పటికి దీన్ని సపిండీకరణం అంటే ముందు జరిగేటటువంటి కర్మ, పెద్దల్లో కలపడానికి ముందు జరిగేటటువంటి కర్మ అన్నమాట. ఈ మరణించిన వ్యక్తి ప్రేతాత్మ స్థితి నుంచి పితృస్థితికి వెళ్తారు. ఇప్పుడు వరకు ప్రేతాత్మ రూపంలోనే ఉన్నాడు. ఈ ప్రేతాత్మలోవే ఈ సూక్ష్మ శరీరం ఇవన్నీ కూడా ఈ స్థితులన్నీ దాటి ఈ 12వ రోజుకి పితృస్థితి, పితృదేవత అంటుంటాం కదా మనం, ఆ స్థితికి ప్రయాణం సాగుతూ ఉంటుందన్నమాట. పితృస్థితి వైపు మారుతాడు. ఆ స్థితి నుంచి ఆ ప్రేతాత్మ, అంగుష్ట ప్రమాణం, ఈ సూక్ష్మ శరీరం, వీటి నుంచి ఒక పితృస్థితి వైపుకి ఆయన మారడం జరుగుతుంటుంది ఈ ఆత్మ. ఈ విధంగా చనిపోయిన మనిషిది. ఇక 13వ రోజు మనం ఇవన్నీ సక్రమంగా, కొడుకు డబ్బులు లేవనో లేకపోతే డబ్బులుండి కక్కుర్తి పడో ఉన్న ఆస్తి అమ్మాయి మరి పంపలేదు, ఆయన సంపాదించింది, ఆయన పెట్టడానికి నీకు నొప్పేంటి? నువ్వు ఎక్కడన్నా సావు, నువ్వు చేస్తే నీ తండ్రికి నువ్వు చేస్తే నీ కొడుకు ఏదో సంపాదించి నీకు ఖచ్చితంగా అది పెడతాడు.
తప్పకుండా నీకు సద్గతులు కలుగుతాయి. నీ తండ్రికి నువ్వు సద్గతులు ఇవ్వలేనప్పుడు నీ కొడుకు నీకు ఎందుకు సద్గతులు ఇస్తాడు? ఇవ్వడుగాక ఇవ్వడు. నువ్వు కుక్కసావు అంతే. అనేక జన్మలు, అనేక యోనుల్లో, అనేక కోట్లాను కోట్ల జన్మలు కుక్క, పంది, దోమ, చీమ, పేటలో పురుగు, అనేక రకాలైన దరిద్రపుడు జన్మలు ఎన్నించుకుంటూ పోవాలి. అందుచేత పితృకార్యాల్లో ఏ ఒక్కడు కూడా శాస్త్రాన్ని అతిక్రమించవద్దు. ఇవి మన పురాణాలు తెలియజేసి, ఇంత పురాణాలు మనకు సాక్షాత్తు విష్ణుమూర్తి వారు చెప్పినట్లు పురాణాల ద్వారా తెలియజేస్తుంటే ఇంకా తప్పించుకోవాలి. మా నాన్న పెట్టేస్తే ఏంటి, మా నాన్నకు అన్నం పెడితే నా ఆస్తి తగ్గిపోతే ఒక ముద్ద పుష్టోడు పెడతామే. మరి వీళ్ళందరూ అన్నదాన కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారండి? అనేక గుళ్ళల్లో ఫ్రీగా ఎందుకు పెడుతున్నారండి? అనేక సభ్యతలు పొందడానికి. నీ తండ్రికి ఇంత ముద్ద పెట్టడానికి లేదా? నీ బతుకు తగలయ్యా. నీ తండ్రికి ఇంత ముద్ద పెట్టలేవా? నువ్వు తింటుంది నువ్వు తండ్రికి, నీ తండ్రికి నీ తండ్రికి నువ్వు పెట్టకుండా తినేది నువ్వు అన్నమే. కానీ అది యథార్థానికి అన్నం కాదు, భిన్నమైనటువంటిది. నోటితో పలకలేకపోతున్నాను ఆ పదాన్ని. నేను అన్నమని నువ్వు భావిస్తున్నావు, కానీ దాంతో సమానం. ఆ పదం నేను పలకను, అసహ్యంగా ఉంటుంది. అందుచేత అటువంటి దరిద్రగొట్టు జన్మలు ఎత్తమాకండి, అలా దరిద్రగొట్టు పనులు చేయమాకండి. మీరు రేపు మన బాధలు పడకుండా సుఖంగా ఉన్నత లోకాలకు వెళ్ళేటట్టుగా మంచి పిల్లలను తయారు చేయండి. మీరు మంచిగా ఉండండి. మీరు మంచిగా లేను, మీ పిల్లలు మంచిగా అలా చేయగలరు. అంచేత మీరు మంచిగా సశాస్త్రంగా మీరు బతకండి. మీ పిల్లలకి ఆ శాస్త్రం ఏంటి చెప్పండి, ఏ విధంగా నడవాలో చెప్పండి. మన ఆ సనాతన ధర్మాన్ని పూర్తిగా నిలబెట్టవలసినటువంటి బాధ్యత కూడా మనదే ఉంటుంది. ఈ విధంగా ఆ మనిషి 13వ రోజు పితృగణంలో చేరిపోతాడు. మనం తద్యం పెట్టేటప్పుడు కూడా మనని అడుగుతూ ఉంటారు బ్రాహ్మణులు, మీ తండ్రి గారి పేరేంటి. మనం ఆ తద్దినిలో 3 పిండాలు పెడుతూ ఉంటారు. అలాగే తర్పణాలు కూడా 3 కుదిరిపిస్తూ ఉంటారు. ఇకపోతే పితృపక్షాలు ఉన్నాయి. మనకి భాద్రపద మాసంలో సెకండ్ హాఫ్ అంటే బహుళపక్షం అంతా కూడా పితృపక్షాలు అంటారు. అప్పుడు మన తల్లికి తండ్రికి వీళ్ళకే కాకుండా నిజానికి మన అన్నదమ్ములకు మనం పెట్టవలసిన పర్లేదు, మన మేనమాకు మనం పెట్టవలసిన పర్లేదు, మన అమ్మమ్మకి మనం పెట్టవలసిన, వాళ్ళ పిల్లలు వాళ్ళు పెట్టుకుంటారు. కానీ అటువంటి సందర్భాలలోనూ ఒక యాత్రకు వెళ్ళినటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో అటువంటి దగ్గర ఒక బ్రహ్మకపాలం, ఒక ప్రయాగ, ఒక కాశీ, ఒక గయ్య, ఇట్లాంటి వాటి దగ్గరికి ఏదో పవిత్రమైనటువంటి క్షేత్రాల్లో కొన్ని చోట్ల పిండ ప్రదానం చేసేటువంటి పద్ధతులు ఉన్నాయి. అక్కడికి వెళ్ళినప్పుడు మీ ఆఖరికి మీకు చదువు చెప్పిన గురువు దగ్గర నుంచి, మీ మిత్రుల దగ్గర నుంచి, ఆఖరికి మీ ఇంటిలో పనిచేసేటటువంటి వాళ్ళు, ఇప్పుడంటే ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకుంటున్నాం. ఈవేళతో వాడికి మనకి బంధం అయిపోతుంది. వాడు పొద్దున వచ్చాడా, పని చేశాడా, సాయంత్రం డబ్బులు ఇచ్చేసామా, వాడికి మనకి ఇంకేం బంధం ఉండదు. ఇదివరకు అలా కాదు. ఒక కుటుంబాన్ని నమ్ముకుని ఒక కుటుంబం వాళ్ళు బతికేవాడు, మన ఇంట్లో పని చేసుకుంటూ మనమే వాళ్ళు మంచిగా చూసేవాళ్ళం. అటువంటి వాళ్ళకు కూడా ఆఖరికి మనం అందులో పిండ ప్రదానం చేయడం జరుగుతుంది. సర్వాకారుణ్య అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే తర్పణాలు కూడా వదులుతున్నాము. అందుచేత అంత విశాలమైనటువంటి ఈ మన సనాతనమైనటువంటి ధర్మాన్ని, మన గరుడ పురాణాన్ని వదులుకొని ఏంటేంటో డబ్బుల కోసం అడ్డమని మీరు చెప్తున్నాను. నువ్వు ఎలా వచ్చావు, దిగంబరంగా వచ్చావు. నువ్వు పోయేటప్పుడు కూడా దిగంబరంగానే పోతావు. నీ మొలతాడు ఉండదు, నీ పెళ్ళం ఉండదు, నీ పిల్లలు ఉండరు, నీ తల్లి, నీ తండ్రి, మీ అక్కగారు, మీ అన్నగారు ఎవ్వరు. నేను ఒక చెప్పేదే ఉందండి, ఎంతో మంది మహానుభావులు చెప్పారు. చెప్పి 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 విసిగిపోయి ఇప్పుడు ఏదో మా వంతు వచ్చింది మేము చెప్తే ఎవడన్నా అంటే మేము చెప్పక్కర్లేదు అసలు నిజానికి. కానీ కాలమాన పరిస్థితులను బట్టి ఇగో యూట్యూబ్లు, వాట్సాప్లు, ఇవేవో ప్రతి సృష్టిలు, దేవుడి సృష్టి ప్రతి సృష్టిలు ఏవో వచ్చాయి కదా. దీని ద్వారా దీని మీద ఎప్పుడు ప్రస్తుతం కొత్త దాని మీద మోజు ఉంటుంది ఎవరికైనా సరే. కాబట్టి దీన్ని కొంతమంది చూస్తున్నారు, కొంతమంది కాదు, నూటికి అన్నం మానేసి చూస్తున్నారు, నిద్ర మానేసి చూస్తున్నారు. కాబట్టి వాడు చూసేదానిలో ఎప్పుడైనా ఇంది మీద రోజు ఇగో ఈయన ఎవడో రోజు ఏదో చెప్తున్నాడు, సార్ చూద్దాం పోలే, రోజు ఈ కాసులు తింటున్నాడు, ఈయన వచ్చి రోజు పొద్దున రోజు ఏదో ఒకటి చెప్తానే ఉంటాడు. ఈయన కొన్ని ఏం చెప్తున్నాడు చూద్దాం. ఒక్కరోజు ఒక చెప్పింది మేము పెట్టారనుకోండి, ఒక్క 5 నిమిషాలు కేటాయించి ఆ 5 నిమిషాల్లోనే మీకు కాస్త మేము చెప్పింది మీ తలకెక్కి పెద్దవాళ్ళని అంత గౌరవంగా ఉన్నప్పుడు అంత గౌరవంగా చూడండి. పోయేటప్పుడు దానికి మరింత గౌరవంగా సాగనింపండి, వారికి ఉండగతులు కలగజేయనండి. మీరు ఇలా చేయడం ద్వారా మీ పిల్లలకి మంచి అవుతుంది. మిమ్మల్ని కూడా ఇంత మంచిగా మిమ్మల్ని కర్మలు చేసి మీరు కూడా ఉన్నత గతులు పొందేటట్టుగా మీకు వాళ్ళు సహాయం చేయడం అవుతుంది మీ పిల్లలు. లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్నాక అమెరికా వాళ్ళు ఏంటి ఉపయోగం?
ఎందుకు ఆ పిల్లలు వాళ్ళ కోసం కదండి వీళ్ళ జీవితం అంత దారపోసింది. ఇప్పుడు నేనే ఉన్నానండి, నా ఒక్క పొట్ట కోసం అయితే ఇంత కష్టపడాల్సిన పని లేదు. నా ఒక్కరి కోసం అయితే నేను ఇంత కష్టపడాల్సిన, అసలు నిజానికి చెప్పాలంటే నా కోసం నేను కష్టపడుతుంది మీ గురించి మీరు కూడా ఆలోచించుకోండి. చిన్నప్పుడు తెలియదు బాల్యం, మనం సంపాదించడం మొదలెట్టాము. మీ మనోడు మోనార్క్ అయిపోయాడు అనుకుని చిన్నప్పుడేమో చదువు సంజయ్తో పోయింది, చదువు అయిపోయింది, వెంటనే ఏదో ఉద్యోగం వచ్చింది, అయిపోయింది. వెంటనే ఓ పిల్లల్ని చూసారు, పెళ్లి చేసేసారు. ఇంకా ఆవిడని పోషించాలి. ఈ ఆనందం అతి కొద్ది రోజులే. తర్వాత ఇద్దరు ముగ్గురు నలుగురు పిల్లలు మొదలయ్యారు. ఇంకా అక్కడ వాళ్ళ డైపర్లకి, వాళ్ళ మేకప్లకి, వాళ్ళ అనారోగ్యాలకి, ఇంకా ఈ చీరలకి, నగలకి, నట్లకి, ఇంకా ప్రతి క్షణము ఆ నరకం ఎంతో తెలియదు కానీ అంత అంత ఘోరంగా ఉంటుంది. కానీ ఇది జీవితం కూడా ఒక రకంగా నరక స్వర్గ రెండు కష్టాలే. పెళ్ళంటే అన్ని సుఖాలే ఉంటాయనుకుని భ్రమపడతారు, కానీ అన్ని సుఖాలు ఏమి ఉండవండి. కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, రెండు ఉండాలి కూడా. ఉంటేనే మీకు కష్టం ఉంటేనే సుఖం విలువ తెలుస్తుంది. అన్ని సుఖాలు అయిన వాడికి ఏంటో ఇండియాలో అంతా బోరే కొట్టేస్తుంది, ఎక్కడికో పోవాలి, బోరే కొట్టేస్తుంది. రోజు సుఖం ఉంటే కూడా బోరే కొట్టేస్తుంది. అని చెప్పి కొన్ని కష్టాలు ఉండాలి. ఆ కష్టాలు అనుభవించడమే వచ్చిన సుఖమే సుఖాన్ని ఇస్తూ ఉంటుంది. ఈ విధంగా చేత కష్టాలు సుఖాలు రెండు మిళితమే ఉంటాయి, అన్నీ భరించాలి. నా ఒకరి కోసం అయితే ఇంత కష్టపడాల్సిన పని లేదు. ఇంకా అక్కడి నుంచి మొత్తం చనిపోయే వరకు, ఆఖరి శ్వాస విడిచే వరకు ఏదో పోరాటం పోరాటం ఆరాటం పోరాటం ఆరాటం పోరాటం. ఇది తక్కువండి, కానీ ఇందులో మనం మంచి పనులే చేయడానికి అలవాటు పడాలంటే కొన్ని విషయాలు తెలుసుకోక తప్పదు. శుభం పోయాలి.